లిథువేనియన్ పాన్ కేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, క్యారెట్, ఫ్రెష్ క్రీమ్, గుడ్డు, మిరియాల పొడి, ఇంకా నిమ్మకాయ చెక్క. ఇది ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఫ్రెష్ క్రీము యూజువలీ సార్ క్రీమ్ దీనికి అకంపనమెంట్ వెళ్తుంది, డిప్ లాగా అనమాట. ప్యాన్ కేక్ని దాంట్లో ముంచుకొని తినడానికి, మనకి ఇడ్లీకి చట్నీ అలాగో ఆ విధంగా డిప్ లాగా సార్ క్రీమ్ ఇస్తారు. దానికోసం నేను ఫ్రెష్ క్రీము ఇంకా సార్ క్రీమ్ కూడా, సార్ క్రీమ్ అయినా సరే కొద్దిగా నిమ్మకాయ కలిపితే ఇంకొంచెం పుల్లదనం వస్తుంది, కాస్త ఉప్పు వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది, దానికోసం ఉంచుకున్నా. మిగిలినవన్నీ కూడా ప్యాన్ కేక్ మేకింగ్లోకి కావాల్సి వస్తాయి. ఈ రెండు మాత్రం ఓన్లీ ఫర్ డిప్ అన్నమాట. పడ్డ మొదలెట్టేద్దాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకోవాలి. డన్. ఇంకా అంతే, కత్తితో ఇంకా పని లేదు. చాప్ చేసిన వెల్లుల్లిపాయలు మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నా. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా చాప్ చేసుకుంటాం, గ్రేట్ చేసుకోవాలి. మీడియం గ్రేట్ కానీ లావు దొద్దులే, మీడియమే పెట్టుకుందాం, చిన్నది కూడా అవసరం లేదు. కళ్ళు మండుతాయి. ఉల్లిపాయ కూడా గ్రేట్ చేసుకుంటున్నాం. బంగాళాదుంప, టు బీ ఫ్రాంక్, మొత్తం అంతా అయిన తర్వాత ఊతప్ప వేసుకుంటాం కదా, ఊతప్ప బ్యాటర్ లాగా వస్తుంది ఇది. నౌ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటా. దీంట్లోకి సీజనింగ్ మిరియాల పొడి వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. గుడ్డు, బాగా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారము అంతా కూడా కలిసేలాగా ఉండాలి. వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటి వేరువేరుగా కాకుండా అన్నీ ఈక్వల్గా కలిసేలాగా కలుపుకుంటే బాగుంటుంది. డన్. పెనం ఆయిల్ వేసుకుంటున్నా గ్రీసింగ్ చేసుకోవడానికి.
చాలండి. అలా చక్కగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా కుక్ చేసుకొని ప్రజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఇచ్చట ఈ దోశలు లాంటి పదార్థాలు ఉడుకుతూ ఉన్నాయి కదా, దానికి చట్నీ లాగా సార్ క్రీమ్ రెడీ చేసుకున్నాం. ఫ్రెష్ క్రీమ్లోకి కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నా, అలాగే కొద్దిగా ఉప్పు, కావాలంటే కాస్త పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఇనఫ్. డన్. చట్నీ సిద్ధం. దాన్ని అలా పక్కకు పెట్టేద్దాం. చాలా ఈజీగా సింపుల్గా కూడా ఉంది కదా. మనకు దోశ కానీ లేకపోతే నేను ఇందాకే దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పినట్లు ఊతప్ప కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే ముందు రోజే బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని పులినిచ్చి ఆ తర్వాత మనం వంటలు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఇది చూసినట్లయితే మనకు చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సరే, మొత్తం మీద చూడడానికి ఆమ్లెట్ లాగానే అనిపించిన ప్రాసెస్, అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఆమ్లెట్ తిన్నట్లుగా ఏం కాదు. దీంట్లో బాగా వెజిటబుల్స్ ఉంటాయి, ముఖ్యంగా బంగాళాదుంప కలుస్తుంది, అది కూడా మ్యాష్ చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మనకి ఎప్పుడైనా ఎనర్జీ కావాలన్నా, అప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ లాగా స్టార్టర్ కావాలన్నా కూడా దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కడికో వెళ్ళారు, బాగా అలసిపోయి ఇంటికి వచ్చారు, వెంటనే ఏదో ఒకటి తినడానికి కావాలి ఫస్ట్ ఎనర్జీ రావడానికి, అలాంటప్పుడు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎగ్ ఉంది, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంతో పాటుగానే బంగాళాదుంప కూడా ఉంది కాబట్టి కార్బ్స్ వస్తాయి, ఎనర్జీ వస్తుంది అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీని తీసుకొస్తుంది బంగాళాదుంప. ఆ విధంగా రిఫ్రెష్మెంట్ కింద పనికి వస్తుంది. లేదు పిల్లలకో లేకపోతే ఎవరికైనా సరే వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీసులకు పంపించాలి, లేకపోతే పంపించాలి, లేట్గా స్టార్ట్ చేసాం డే అని అనుకున్నప్పుడు కూడా ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేయచ్చు. వీలైనంత చిన్న సైజులో కాస్త పలచగా పెట్టుకుంటే తినడానికి బాగుంటాయి ఇవి. ఓకే, బాగుంది కదా. ఒకవైపు కుక్ అయిపోయింది, రెండో వైపు కూడా పెట్టేశాను. అది కూడా వీలైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కొద్దిగా బెటరు, మాడిపోకుండా ఉండడానికి అనమాట. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్. దీన్ని ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.